అందరికీ నమస్తే. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి అతి పెద్ద సమస్య వచ్చి పడిందండి. ఏంటంటే కొంచెం గ్లామరస్గా ఉండి బాగా మాట్లాడగలిగిన వాళ్ళు, అట్రాక్ట్ చేయగలిగిన వాళ్ళు, ముఖ్యంగా ఉమెన్ పవర్ వైఎస్ఆర్సీపీ పార్టీకి లేదు. అందుకోసం పాపం వైసీపీ వాళ్ళు కింద మీద పడి కొంతమంది సెలెక్ట్ చేశారు. వీళ్ళని ఆ ఏరియాలోకి జగన్మోహన్ రెడ్డి పర్యటన చేస్తున్నప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళి మీడియా ముందు మాట్లాడాలి. అయితే ఏం మాట్లాడాలి ఏంటి అనేది మొత్తం కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచి వాళ్ళకి స్క్రిప్ట్ రాసి ఇవ్వబడుతుంది. అంటే కొత్త పెయిడ్ ఆర్టిస్టులని కొంచెం చూడటానికి అట్రాక్టివ్గా ఉండి జనాన్ని ఆకర్షించగలిగితే వాళ్ళు మాట్లాడేది ప్రజాక్షేత్రంలోకి వెళ్తుంది అనేటువంటిది వైసీపీ యొక్క అభిప్రాయం. సో తాజాగా ఈ కోవాలో కొత్తగా ఒక వైసీపీ తరఫున ఒక పేటీఎం ఆర్టిస్ట్ ఆంటీని రంగంలోకి దింపారు. ఆమెకి పాపం పర్యటన ఉంది కదా అని చెప్పేసి పేపర్ ఇచ్చేసి ఏం మాట్లాడాలో అని చెప్పేసి బాగా పట్టుకొని ఆమెకి అప్పచెప్పమని చెప్పారు. సో మొత్తం మీద కెమెరా ముందు ఆమె కింద మీద పడి ఆపసోపాలు పడుతూ ఆమె ఆ స్క్రిప్ట్ని అప్పచెప్పే పనిలో పాపం జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రెస్ మీట్లో ఎట్లాగైతే మీమ్స్కి దారితీస్తుందో అట్లాగే మన ఆంటీ కూడా కొత్త మాట్లాడే సమయంలో తడబడినటువంటి పరిస్థితి ఏర్పడింది. అందులో ముఖ్యంగా మన ఆంటీ ఏ రకంగా బట్టి ఆ స్క్రిప్ట్ అప్ చెప్తుందో ఒకసారి మీరు చూస్తే అర్థమైపోయింది. వైసీపీ వాళ్ళు పాపం ఎంత ట్రై చేస్తున్నారంటే వాళ్ళు సర్వే అవ్వటం కోసం పాపం విపరీతమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. సో మీరందరూ కూడా వీడియో చూస్తే ఎంత పట్టిందో ఆంటీ అర్థమైంది. సో ఈలోపు మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అక్క మామూలు గది మధ్యలో మెనుకులు చెనుకులు మామూలు వదలలేదు, ఒకసారి చూడండి. 2,66,000 కోట్లు ఈ కూటమి నాయకులు అప్పు చేయటం జరిగింది. అందులో 5% 5,000 కోట్లు పెడితే 17 మెడికల్ కాలేజీలు పూర్తయ్యి లక్షలాది మంది ఎవరైతే వైద్య విద్య అభ్యసించాలనుకుంటున్నారో ఆ పిల్లలందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇప్పించవచ్చు. అలాగే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏర్పాటు చేసి పేద ప్రజలకు, మహిళలకు, పిల్లలకు, వృద్ధులకు వైద్యాన్ని అందించవచ్చు. ఇంత మంచి కార్యక్రమాన్ని ఈ రోజు పూర్తిగా తుంగలో తొక్కుతూ ఈ రోజు PPP మోడ్లో ప్రైవేటీకరణ చేయడం అన్నది ఎంత దౌర్భాగ్యం అన్నది ఈ రోజు ప్రజలే అర్థం చేసుకున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని చైతన్యవంతం చేసి వాళ్ళ భాగస్వామ్యంతో ఈ రోజు 1,000 సంతకాలు పైన మేము స్వీకరించాము అని అంటే ఇది ప్రజా భాగస్వామ్యంలోన ఏర్పడిన 1,000 సంతకాలు. ఇది ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు, 5,000 కోట్ల మంది ఈ రోజు 5 కోట్ల మంది ప్రజలు ఆంధ్రప్రదేశ్ లో ఉంటే అందరూ 1 కోటి మంది ప్రజలు డైరెక్ట్ గా మిమ్మల్ని, మీ నాయకుల్ని, కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గాని గాని పవన్ కళ్యాణ్ గాని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. అది మీకు అర్థం అవుతుందా? ఇది అర్థమైతే దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రైవేటీకరణ అన్నది వెంటనే విమర్శించుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 3 విడతల్లోన ఒక ఫస్ట్ విడతలో 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ఆమె ఏం చెప్తుంది అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి 2,60,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారంట. జగన్మోహన్ రెడ్డి గారేమో కాగు రిపోర్ట్ ప్రకారం 80,000 కోట్ల రూపాయలు అప్పులేని అంటారు. అట్లాగే వైసీపీలో కొంతమంది 1,20,000 కోట్లు అంటారు. ఇక ఇలాంటి వాళ్ళు అంటే వీళ్ళకేంటంటే స్క్రిప్ట్ పైనుంచి వస్తుంది కదా, సో వాళ్ళు రాసి పడేస్తుంటారు ఇంతని బాగేసేయండి అమ్మా అని చెప్పేసి. ఎందుకంటే కామన్ మ్యాన్స్కి తెలియదు కదా, వీళ్ళు మాట్లాడగానే ప్రజలకు కరెక్ట్ అయితే అబ్బో నిజమే కావాలా. సామాన్య ప్రజలు ఏమైనా చూస్తే అంత పెద్ద పాలిటిక్స్ మీద అవగాహన లేనటువంటి ఈమె కూడా 2,65,000 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టి అప్పు చేసింది ప్రభుత్వం అని చెప్తుందంటే ఏమొక తెలిసిందంటే నిజంగానే ఇది ట్రూ అయ్యి ఉండొచ్చు అనుకుంటుంది. సరే ఏమంటుంది, 2,60,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు, మీరు అప్పు చేశారు, ఆ డబ్బులు ఏం చేశారు, అందులో 5% ఖర్చు పెట్టినా అంటే 5,000 కోట్లు కావాలంది. ఇప్పుడు 1,00,000 కోట్లకు 5% అంటే 5,000 కోట్లు, 2 లక్షలకి 10,000 కోట్లు, 60 లక్షల కోట్లకి 3 అంటే దాదాపుగా 13,000 కోట్లు ఖర్చు అయింది. 13,000 కోట్లు. కానీ మన అక్కేమంటుంది 2,60,000లో 5% చేసుకున్న 5,000 కోట్లు వస్తాయి ఉంటుంది. అంటే ఏదో టంగ్ స్లిప్ అయి మాట్లాడుతుంది, లేకపోతే వాళ్ళ స్క్రిప్ట్ అట్లా రాసిచ్చారు అట్లా మాట్లాడింది. అలాగే PPP 3 కాదమ్మా, అది PPP మోడల్. 3కి మోడల్కి చాలా తేడా ఉంది. రాకపోతే పద్ధతి. ఆ మాట్లాడేటప్పుడే మీకు అర్థమవుతుంది స్క్రిప్ట్ అంత బట్టిచ్చారో క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న దివంగత నేత మా రాజశేఖర్ రెడ్డి గారు, మా నాన్నగారు ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తీసుకొచ్చాడు. ఎప్పుడు తీసుకొచ్చాడు? 2004లో తీసుకొచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అప్పట్లో ఇందిరాగాంధీ ఆరోగ్యశ్రీ అనేవాళ్ళు, రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేవాళ్ళు,
సారీ ఇందిరాగాంధీ లేదులే, ఆ రాజీవ్ ఆరోగ్యశ్రీ అన్నారు. తర్వాత 2009 నుంచి 14 వరకు కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ కిందే కొనసాగింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ వాళ్ళు కేసీఆర్ గారు అక్కడ తెలంగాణలో వాళ్ళు ఒక ఆరోగ్యశ్రీ కొనసాగించుకున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కింద కొనసాగించారు. తర్వాత ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని చెప్పేసి ఆయన కొనసాగించాడు. మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అని కొనసాగించారు, పేరు మార్చారు. తప్పనిచ్చి ఆ పీపీపీ మోడల్స్లోనే ఆరోగ్యశ్రీ నడుపుతున్నది. ఎప్పుడైనా బిల్లులు చెల్లించకపోతే ప్రైవేట్ యాజమాన్య వాళ్ళు ప్రభుత్వానికి బేషరతులు షరతులు పెట్టిన మాట వాస్తవమే. ప్రభుత్వం కొంత డబ్బులు వాళ్ళకి అప్పచెప్పినామంటే మళ్ళీ బేషరతుగా మళ్ళీ వాళ్ళ ఆరోగ్యశ్రీని కొనసాగిస్తూనే ఉన్నారు వాళ్ళ హాస్పిటల్స్లో. అంటే 2006లోనో ఎప్పుడో మొదలు పెడితే దాదాపుగా 20 సంవత్సరాలు, 2 దశాబ్దాల వరకు కూడా ఈ రోజులకి కూడా పేదవాడికి కార్పొరేటర్ వైద్యం అందుతుంది. దానికి కారణం ఏందయ్యా అంటే ప్రభుత్వం ప్లస్ ప్రైవేట్ హాస్పిటల్స్ భాగ్యస్వామితో ఏర్పడినటువంటి పీపీపీ. మరి దాన్ని తెచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి తెచ్చారని జబ్బలు జరుచుకున్నారు. మరి దాని మీద ఇవాళ అది పీపీపీ మోడల్లో నడుస్తుందమ్మా. దాన్ని నడిపింది కూడా పీపీపీ, ప్రభుత్వం ప్రైవేట్ యాజమాన్యంలో నడుస్తుంది. మరి ఆపేద్దామా? ఆరోగ్యశ్రీ ఆపేద్దామా అంటే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి తప్పు చేసినట్టు మీరు ఒప్పుకుంటారా? మీరు ఆ రోజు పీపీపీ మోడల్లో వద్దు, ఆరోగ్యశ్రీ గవర్నమెంటే నడపాలి, గవర్నమెంట్ డాక్టర్లే వైద్యం చేయాలి, గవర్నమెంట్ డాక్టర్లే డిసైడ్ చేయాలని మరి మీరు ధర్నా చేశారా? మా దివంగత నేత పేదల పెన్నిది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెచ్చిన ఆరోగ్యశ్రీ అని చెప్పి మరి ఎందుకు చెప్పుకుంటున్నారు? ఇప్పటికి 2 దశాబ్దాల వరకు కూడా ఎక్కడా కూడా నాన్ స్టాప్, సరే చిన్న మిస్టేక్ జరుగుతున్నాయి, ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి, కానీ నాణ్యమైన వైద్యం అందుతుందా, అందట్లేదా? మరి 20 సంవత్సరాలు 2 దశాబ్దాలుగా ఇప్పటిదాకా ఎప్పటికీ ఇబ్బంది లేకుండా నడుస్తున్నటువంటి ఆరోగ్యశ్రీ పీపీపీ మోడల్లో నడిపింది. మరి దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు ఈరోజు దీన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? పీపీపీలో పద్ధతులు నడిపేటువంటి మెడికల్ కాలేజెస్ని ఎవరికో అప్పచెప్పరు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే టాటా ట్రస్ట్ ద్వారా అప్పచెప్తారు, లేదా సత్యసాయిబాబా వాళ్ళ ఆశ్రమం ద్వారా, ఇట్లాగా సేవా దృక్పథంతో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే అప్పచెప్తారు. మీ జగన్మోహన్ రెడ్డి బాధ ఏంటంటే ఈ బిల్డింగ్లన్నీ మీరు కట్టాలి అని చెప్పి కాంట్రాక్ట్ ఇచ్చాడు. అయితే ఈ కాంట్రాక్టర్లు జగన్మోహన్ రెడ్డికి కమిషన్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆ కాంట్రాక్టర్లు ఆ కమిషన్ డబ్బులు రిటర్న్ ఇస్తావా, లేకపోతే నీ బతుకు బయట పెట్టమంటావా అని అనడంతో జగన్మోహన్ రెడ్డి ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తున్నా. పీపీపీ అంటే ప్రైవేటీకరణ అంతే, ఇంకా ఒక స్టాంప్ వేసాం, మాట్లాడాం, అయిపోయింది. సో నేను చెప్పేది ఏంటంటే మీకు స్క్రిప్ట్ ఇచ్చేటప్పుడు సరిగ్గా చదివించుకోండి. మీరు ఎంత బట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారే ఎన్ని పద్ధతుల్లో ఆయన పైకేస్తాడో మీ అందరు చూశారు. ఇక మేడం మాట్లాడుతుంది ఇంకొక మాట, అద్భుతమైన గుణికేసింది. ఆంధ్రప్రదేశ్లో 5,000 కోట్ల మంది జనాభా. మొత్తం భారతదేశం కాదు, ప్రపంచం మొత్తం కలిపినా కూడా అంతమంది ఉన్నారో లేరో ఒక డౌటే. సరే ఏదోలే, 5 కోట్ల మంది జనాభా చెప్పబోయే పొరపాటు బై మిస్టేక్ చెప్పింది అనుకుందాం. ఎందుకంటే వాళ్ళ మీద అంత ఒత్తిడి ఉంటుంది. ఆ స్క్రిప్ట్ పట్టుకోవాలి, దాన్ని యాజ్ టీజ్గా అప్పచెప్పాలి, ఎంత ఒత్తిడి ఉంటుందని. జగన్మోహన్ రెడ్డి కూడా అంతే మైకుల ముందు తడబడుతున్నట్టు. కారణం ఏంటంటే ఆయన ఓన్ ఇండివిజువల్గా మాట్లాడట్లే ఆయన. ఇప్పుడు ఆ స్క్రిప్ట్ అనేది యాజ్ టీజ్గా ఆయన సరే కారులో వెళ్తా ఓకే సో ఈ పాయింట్స్లో ఏమి యాడ్ చేసుకోవాలని చూసుకుంటే బాగుండు. అట్లా కాదు, ఆయన పేపర్లో వాడు ఎవడో రాస్తాడు, అశోకుడు రోడ్డుకి ఇరువైపుల చెట్లు నాటెను, అశోకుడు రోడ్డుకి ఇరువైపుల చెట్లు నాటెను అని చెప్పేసి చదువుకుంటా పోతాడు. అందులో వీడు కొంచెం స్క్రిప్ట్ రాసేవాడు కొన్ని ఆడ చెట్లు కొన్ని మగ చెట్లు అంటే అది కూడా చదివేస్తాడు. అశోకుడు అప్పట్లో రోడ్డుకి ఇరువైపుల చెట్లు నాటాడు, కొన్ని ఆడ చెట్లు కొన్ని మగ చెట్లు అని చదివేస్తారు. అంటే ఆ పట్టే విధానం, ప్రజా సమస్యల మీద బడ్జెట్ దాని మీద కానీ అవగాహన లేదు, ఏదో వాడు రాస్తాడు, వీళ్ళు చదివేస్తారు. కాబట్టి నేను చెప్పేది అంటక 5,000 కోట్ల మంది జనాభా, బహుశా భారతదేశం కాదు ప్రపంచం మొత్తం కలిపి ఉన్నారో నాకు కూడా తెలియదు, క్లారిటీ లేదు. కాబట్టి నేను చెప్పేది అదే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ పెయిడ్ ఆర్టిస్టులంతా దిగుమతి చేసుకోవడానికి కారణం ఏంటంటే పాత ఆర్టిస్టులందరికీ ఎక్స్పైర్ అయిపోయింది, వాళ్ళని ఇప్పుడు ఎవరు చూసే పరిస్థితులు లేరు. అందుకని కొత్త వాళ్ళని కొంచెం గ్లామరస్గా ఉండి కొంచెం అట్రాక్టివిటీగా ఉండగలిగిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి స్క్రిప్ట్ రాసిచ్చి వాళ్ళ చేత చదివించి బట్టించి వాళ్ళని మీడియా ముందుకు తీసుకొచ్చి మాట్లాడిస్తారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి హాస్పిటల్స్ కడతానని ప్రభుత్వంకి పీపీపీ మోడల్లోనే కట్టమని కేంద్ర ప్రభుత్వం చెప్తే కాదు నేనే కడతానని మొత్తం 5,000 కోట్ల రూపాయలు, అట్లాగే హాస్పిటల్ నిర్మాణం కోసం అలాగే ఈ విధంగా బ్యాంకుల దగ్గర నుంచి మొత్తం 8,000 కోట్ల రూపాయలు తీసుకెళ్ళి ఆయన ఖర్చు పెట్టింది కేవలం 1,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలే.
3 ఏళ్లలో ముక్కి మూలిగి 5 హాస్పిటల్స్ మెడికల్ కాలేజెస్లో కూడా పూర్తి స్థాయిలో ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయకుండా కొన్ని హాస్పిటల్స్కి కనీసం హాస్పిటల్స్ కనెక్టివిటీ లేకపోవడంతో కొన్ని హాస్పిటల్స్ని బ్లాక్ లిస్ట్లో పెట్టింది ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి మెడికల్ రీసెర్చ్ సెంటర్స్ వాళ్ళు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి దాచిపెట్టేసి నేను కట్టేసా నా ఇంకొక మాట మాట్లాడింది అక్క. స్పీకర్ గారు ఛాలెంజ్ చేస్తే అక్కడికి వెళ్ళి జీవో చూపించాడు. జీవో చూపించాల్సింది కేంద్ర గవర్నమెంట్ రిలీజ్ చేసిన జీవో, రాష్ట్ర గవర్నమెంట్ రిలీజ్ చేసిన జీవో కాదు. జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేసిన జీవో కేంద్ర గవర్నమెంట్ది కాదు, రాష్ట్ర గవర్నమెంట్ ఇక్కడ హాస్పిటల్ పెట్టాలని మేము అనుకుంటున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆ జీవోని తీసుకెళ్ళి మడిచి మీ ఇంటి బీరువాలో పెట్టుకో ఆంటీ, ఎందుకంటే ఆ జీవో పనికిరాదు. కేంద్ర గవర్నమెంటు అక్కడి నుంచి మెడికల్స్ ఏదైతే కేంద్ర సెంట్రల్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు కావచ్చు, లేకపోతే మెడికల్ కౌన్సిలర్లు కావచ్చు, కౌన్సిల్స్ కావచ్చు, వీళ్ళు పంపించిన జీవోని మీరు చూపించాలి. అంతేగాని అన్న అత్యుత్సాహం అయ్యి ఇదిగో అయ్యన్న పాత్రులు జీవో అని చెప్పాడు, తర్వాత ఆ జీవో తీసుకొస్తే అది రాష్ట్ర ప్రభుత్వ జీవో. రాష్ట్ర ప్రభుత్వం ఎవరు? జగన్మోహన్ రెడ్డి జీవో రిలీజ్ చేసుకోవడం ఏం పెద్దదే ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేసుకుంటూ జీవో రిలీజ్ చేయాలి, లేకపోతే మెడికల్ కౌన్సిల్ జీవో రిలీజ్ చేయాలి. అంతేగాని మన అన్న రిలీజ్ చేసిన జీవోలు చెత్త కాగితాలతో సమానం. అర్థమైందా? కొన్ని కేంద్ర ప్రయారిటీస్ ఉన్నట్లు మన జీవోలు పనికిరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రయారిటీ ఉన్నట్లు మన జీవోలు పనికి వస్తాయి. కాబట్టి ఆయన ఏం చూపించలేదమ్మా, ఆయన డమ్మీ జీవో చూపించాడు. ఈరోజు స్పీకర్ గారు కావచ్చు, లేకపోతే వంగలపూడి అనిత గారు కావచ్చు, ఈరోజు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళు ఏదో వాళ్ళ వర్కులు చేస్తా కొంచెం డిలే అయి ఉండొచ్చు. భయపడటాలు తోక ముడచడాలు అనేది చేత కాదు. ఏది ఏమైనా బేష్ మీరు ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేస్తే వైసీపీలో ఒక మంచి పార్టీలో మంచి పొజిషన్లో ఉంటారు. ఎందుకంటే ఇంత మాత్రం మాట్లాడే వాళ్ళు కాస్త కూస్త అక్కడక్కడ తడబడ్డారు, కానీ అన్ని రకాలుగా బ్రహ్మాండంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని మించిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారి సిస్టర్ అన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కాబట్టి బ్రహ్మాండంగా మాట్లాడారు.